లతా మంగేష్కర్ అని చెప్పగానే మనకి ఫస్ట్ కనిపించేది ఏంటి అంటే ఆవిడ పెళ్లి చేసుకోలేదు అన్నది మనకు తెలుసు. సో అది సరిపోవాలి ఫస్ట్ థింగ్. సో సెవెంత్ లార్డ్ తీసుకోండి. సెవెంత్ లార్డ్ బాధకుడై 12వ ఇంట్లో ఉన్నాడు. సో బాధకుడు ఎప్పుడైతే 12వ ఇంట్లో ఉంటాడో పెళ్లి జరగడము కష్టం. ఓకే, బాధకుడు అంటే అందరికీ తెలిసి ఉండాలి. పాటికి తెలియని వాళ్ళు తెలుసుకోండి. ఏవైతే మూవబుల్ సైన్స్ ఉంటాయో చరరాశులకి 11వ ఇంటి వాడు బాధకుడు, స్థిర రాశులకి 9వ ఇంటి వాడు బాధకుడు, ద్విస్వభావ రాశులకి 7వ ఇంటి వాడు బాధకుడు. సో బాధకుడు ఇప్పుడు ఇది ద్విస్వభావ రాశి కాబట్టి 7వ ఇంటి వాడు గురుడు అయ్యాడు. ఆ 7వ ఇంటి వాడు 12వ ఇంట్లో ఉన్నాడు. ఇది కాంపిటీషన్ ని అధిగమించడానికి చాలా మంచిది, కానీ పెళ్లి జరగడానికి మాత్రం చాలా మంచిది కాదు. కనుక సప్తమాధిపతి వ్యయంలో ఉండడం వలన, తను బాధకుడై ఉండడం వలన పెళ్లి జరగడం కష్టం అవుతుంది. రెండోది మనకు తెలిసిన రూల్స్ కూడా బ్రహ్మచర్యం రూల్స్ అప్లై చేయండి. 9th లార్డ్ 7th హౌస్ లో ఉన్నాడు, అది ఒక కారణము. ఇంకా D9, దాని తర్వాత DK చూడండి, సాటర్న్ అయ్యాడు, మూల నక్షత్రంలో ఉన్నాడు, అది కేతు నక్షత్రం ఉంది, అందుకు కూడా పెళ్లి అవ్వలేదు. సో ఇవి నేను యూజ్ చేసుకొని పట్టుకున్నాను. ఇందులో చూడండి, లగ్నము మృగశిరలో ఉంది, సప్తమం మృగశిరలో ఉంది. ఓకే, సప్తమం ఎప్పుడైతే మనకి మృగశిరలో ఉంటుందో ఒకటి ఏంటి అంటే చాలా సంబంధాలు వస్తే రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇది చూడండి మీకు కామన్ గా కనిపిస్తుంది, ఎందుకంటే మృగశిరలో పరిగెడుతూ ఉంటారు, సంతృప్తి లేదు. మృగశిరకి లేడి కనుక పరిగెడుతూ ఉంటుంది, సంతృప్తి లేదు, ఇంకా ఏదో కావాలని గడిలో కూర్చొని వెతుక్కుంటూ ఉంటుంది. ఎంత దొరికినా సంతృప్తి చెందనిది ఏదైనా ఉంది అంటే అది మృగశిర. కనుక వీళ్ళు ఎప్పుడైతే సప్తమ కనెక్షన్స్ లో మృగశిర ఉందో కొంతవరకు మంచిది కాదు అనే చెప్పాలి. కారణం ఏంటి అంటే శివుడు అంతటి మొగుడు కావాలని అన్ని ఎంచుతూ ఉంటారు, ఎవరు వచ్చినా సరే చేసుకోరు సులువుగా, వాళ్ళని ఒప్పించడం చాలా కష్టం. ఓకే, కనుక చాలా సంబంధాలు వస్తాయి, చాలా రిజెక్షన్స్ ఉంటాయి. కాకపోతే సప్తమాధిపతి డిస్పోజిటర్స్ కూడా వాడండి, అక్కడి నుంచి కూడా చూడండి. ఎప్పుడు కూడా ఒక్కటే పట్టుకొని ఇది చేయకండి. నేను ఎప్పుడూ చెప్పేది అది. ఇప్పుడు నేను ఎన్ని యూజ్ చేశాను, ఒకటి బ్రహ్మచర్య యోగానికి సంబంధించిన రూల్స్ అన్ని అప్లై చేశాను, బాధకుడిని వ్యయంలో వేసి చూపెట్టాను, ఆ తర్వాత మృగశిర గురించి మాట్లాడుతున్నాను. అంతేగాని సప్తమాధిపతి మృగశిరలో ఉంటే ఒకటి మాత్రం నిజం, సులువుగా కన్విన్స్ చేయలేము. సప్తమం కనుక దేని మీద కన్విన్స్ చేయలేము, పెళ్లి కొడుకులు సంబంధించిన విషయం. ఇప్పుడు ఈవిడ స్త్రీ కాబట్టి పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేసుకునే విషయంలో ఆవిడకి అన్ని సరిపోయే వ్యక్తి కావలసి ఉండాలి అన్నది నా ఉద్దేశం. ఓకే, కానీ ఒకటైతే కనిపిస్తుంది, ఆవిడికి సంతృప్తి లేకపోవడం వలన ఇంకా 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 బాగా పాడాలనే ప్రయత్నం కూడా చేసి ఉండవచ్చును. దానికి సంబంధించి సాధన కూడా మృగశిర, ఎందుకంటే సాధన బాగా చేయగలదు, ఎక్కువసేపు పరిగెట్టగలదు. ఓకే, కనుక జీవితంలో ఎక్కువసేపు పరిగెట్టింది, డబ్బు కోసం పోరాడింది, డబ్బు వెనకాల పరిగెట్టింది అని అనుకోవచ్చు, లేదా సాధన చేయడం వెనకాల పోరాడింది, పరిగెట్టింది అనుకోవచ్చు. డిస్పోజిటర్ ని చూడండి, మఖాలో ఉన్నాడు 7th లార్డ్ డిస్పోజిటర్, దాంట్లో నుంచి కూడా మీకు కనిపిస్తుంది అంత ఈజీ కాదు పెళ్లి చేసుకోవడం. ఎందుకంటే మఖాలో పెళ్లి ఇనిషియేషన్ ఇబ్బంది. పెళ్లి అయితే పర్వాలేదు, కానీ పెళ్లి ఇనిషియేషన్ కొంచెం కష్టం, లేట్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఇబ్బందులు ఉండొచ్చు. పెళ్లి ఇనిషియేట్ అవడము 7th లార్డ్ మఖలో ఉంటే కొద్దిగా ఇబ్బంది. రెండోది 10th, ఐ మీన్ మఖలో కూడా మీకు కొన్ని స్పెషల్ డిగ్రీస్ ఉన్నాయి, అవి వచ్చినప్పుడు నేను నేర్పిస్తాను. 10th డిగ్రీ మీద వీనస్ ఉండడం కూడా అంత హెల్దీ కాదు, దానివల్ల కూడా కొంత ఇబ్బంది ఉంటాయి. అయితే ఇంకేమున్నాయి, రాహు చూడండి, రాహు 9th లార్డ్ అయి భరణిలో ఉన్నాడు. భరణి ఎప్పుడైతే 9th లార్డ్ అవుతున్నాడో, పెళ్లి అనే ఈవెంట్ కదా 9th లార్డ్. సో 9th లార్డ్ పెళ్లి అనే ఈవెంట్ భరణిలో ఉండడం చేతను, ఎలాగైతే యములకు పెళ్లి అవ్వలేదో మీరు అలాగా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే, సో ఇది ఓన్లీ ఒక చెక్ బాక్స్. సో 9th లార్డ్ భరణిలో ఉంటే పెళ్లి అవ్వదు అని నేను చెప్పడం లేదు, ఇది ఒక చెక్ బాక్స్ కింద వాడండి. నేనేమంటున్నా అంటే మీరు ఏ గ్రహాన్ని చూసినా కూడా ఇంచుమించుగా ఇది పెళ్లి అవ్వదేమో అనే అనే దానికి వచ్చేస్తారు. మీరు ఎప్పుడైతే మొత్తం అన్ని నక్షత్రాలు నేర్చుకుంటారో మీకు ఏ ప్లానెట్ ని చూసినా తెలిసిపోతుంది, ఓహో ఇది పెళ్లి అయ్యేటట్టుగా కనబట్లేదు, నవాంశ చూద్దాం చాలా ఇంపార్టెంట్ అని మనకు అనిపించాలి. ఓకే, సో ఉత్త ఏదో సప్తమంలో శని ఉన్నాడు పెళ్లి అవ్వదు అలా ఎప్పుడు వేసుకోవద్దు, ఏదో సప్తమంలో శని ఉన్నాడు డిలే అవుతుంది అలా ఉత్త జనరలైజ్ చేయకండి. ఆ దశ మీరు దాటిపోయారు, మీరు చాలా కాలం నుంచి నేర్చుకుంటున్నారు కాబట్టి ఎవరు కూడా ఆ దశ దగ్గర ఆగిపోకండి, ముందుకు వెళ్ళండి. ఓకే, అదే నా ప్రయత్నం. అక్కడ ఆగిపోయి ఏదో లేట్ అయి ఉండవచ్చును అని అనుకోవడం కాకుండా అన్ని చూడండి, ఒక్కొక్కటి జాగ్రత్తగా చూడండి, కంగారేం లేదు.
నేను D9 కూడా కరెక్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇక్కడి నుంచి కూడా చూడొచ్చు. పంచమాధిపతి D9 లోని పంచమాధిపతి శని సప్తమంలో ఉన్నాడు. ఓకే, అలా తీసుకున్నాను నేను. తీసుకుని కరెక్ట్ చేశాను దీన్ని బట్టే. ఓకే, ఇంకేమున్నాయి చెప్పడానికి? మూన్ సెకండ్ హౌస్ లో ఆశ్లేష. సో ఆశ్లేష డిస్పోజిటర్ కూడా అక్కడే ఉన్నాడు ఆశ్లేషలో. చాలా కాలం ఒకటే ప్రొఫెషన్ ఆవిడ చేస్తూ అక్కడే దాంట్లోనే అలాగే ఒకటే రకం పాటలు పాడుతూ ఉండిపోయిందని చెప్పుకోవచ్చు. అంటే వైవిధ్యంగా పాడలేదన్న ఉద్దేశం కాదు, ఎక్కువ పాటలు హిందీ భాషలో పాడింది ఆవిడ, అదే భాషలో ఎక్కువ కాలం పాడు. మనకి సౌత్ వాళ్ళు చూస్తే ఏదో రకరకాలుగా 5 భాషలు 6 భాషలు అలా పాడుతారు. వీళ్ళకి ఆ బాధ గచ్చితం తక్కువ పాడి ఉంటారు. పాడలేదని నేను అనట్లేదు, తెలుగులో కూడా 1-2 పాటలు పాడట్లేదు అనలేదు, పాడారు. కాకపోతే ఎక్కువగా ఒకటే భాష మీద ఉండిపోవడం చేతను మిగిలిన వాటికి వెళ్ళలేదన్నది నా ఉద్దేశం. ఇది నా కంక్లూజన్ సెకండ్ హౌస్ నుంచి వచ్చింది. అంతేగాని నేను సెకండ్ హౌస్ నుంచి ఎప్పుడు కూడా డబ్బు ఎంత సంపాదిస్తారు అన్నది సెకండ్ హౌస్ నుంచి చూడను, 11th హౌస్ నుంచి చూస్తాను. 11th హౌస్ నుంచి చూస్తే భరణిలో ఉంది 11th హౌస్, కస్పు, అక్కడ రాహు ఉన్నాడు 9th లార్డ్. సో అంటే యూజువల్ గా మీరు వినే ఉంటారు ఈ ఆపోక్లిమాలు అంటారు, సక్సిడెంట్స్ ప్రీసిడెంట్స్, ఇవి వినుంటారు. 1 4 7 10 2 తర్వాత 2 5 8 2 5 8 12 2 5 8 11 తర్వాత 3 6 9 12 3 6 9 12 వీటిలో వినుంటారు కదా. 3 6 9 12 ఏవైతే ఉన్నాయో ఆపోక్లిమాలు ఫ్యూచర్ ని చూపిస్తాయి. సో ఎప్పుడైతే ఎక్కువ ప్లానెట్స్ 9th లార్డ్ కి క్వాడ్రంట్స్ లో ఉంటాయో, 9th లార్డ్ కి కేంద్రాల్లో ఎక్కువ ప్లానెట్స్ ఉంటే ఇతని ఫ్యూచర్ బాగుంది. ఓకే, ఎప్పుడైతే 2 2 5 8 11 వీటికి కేంద్రాల్లో, వీటిలో ఏదో ఒక లార్డ్ని తీసుకుని దానికి కేంద్రాల్లో ముఖ్యంగా 5వ ఇంటిని తీసుకుంటారు. ఎందుకంటే 5వ ఇల్లు పూర్వపుణ్యానికి, 2వ ఇల్లు మీ నాన్నగారు సంపాదించిన డబ్బుకి. ఎందుకంటే 2వ ఇల్లు బాగుండాలి అంటే మీ నాన్నగారు మీకు సంపాదించి పెట్టుండాలి. 9వ ఇంటి నుంచి చూడండి 6వ ఇల్లు అవుతుంది 2వ ఇల్లు. మీకు బాగా డబ్బు మీ నాన్నగారు సంపాదించి పెడితే మీ 2వ ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పుడైతే మీ నాన్నగారు పేదవారై ఉంటారు, మీ 2వ ఇల్లు అంత బ్రహ్మాండంగా ఉండే అవకాశం లేదు. ఓకే, సో మనిషి బాగా ఎత్తిరిల్లుతాడా లేదా, పైకి వస్తాడా లేదా అన్నది చూడాలి అంటే 9th లార్డ్ క్వాడ్రంట్స్ చూడండి. ఓకే, అప్పుడు ఫ్యూచర్, ఎందుకంటే 9వ ఇల్లు భాగ్యం అవుతుంది. లేదా కనీసం 3rd లార్డ్ కి క్వాడ్రంట్స్ లో ఉన్నాయా? 3rd లార్డ్ క్వాడ్రంట్స్ లో ఉంటే ఏంటి, అతనికి వచ్చిన స్కిల్ ని యూజ్ చేసుకుని అతను ముందుకు వెళ్తాడు. 6th లార్డ్ క్వాడ్రంట్స్ లో ఉంటే ఏంటి అర్థము, బాగా హార్డ్ వర్క్ చేసి ఫ్యూచర్ లో ముందుకు వెళ్తాడు. 11th లార్డ్ క్వాడ్రంట్స్ లో ఉంటే ఏంటి అర్థము, అతని యొక్క సంపాదనని అనుసరించి బాగా ముందుకెళ్తాడు. ఓకే, సో ఇది ప్లేస్మెంట్ ని బట్టి ఉండదు. అంటే 9వ ఇంటి అధిపతి క్వాడ్రంట్స్ ని బట్టి తీసుకుంటారు. అవి 12లో ఉంది, 2వ ఇంట్లో ఉందా 12వ ఇంట్లో ఉందా అవి చూడరు. ఓకే, అలా తీసుకోవాలి. ఇదేదైతే చెప్పానో పూర్వపుణ్యం చేస్తున్నాం కదా 5వ ఇంట్లో, ఇది పాస్ట్ కి సంబంధించినవి. సో మనం క్రిందటి జన్మలో మంచి కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో మంచి కుటుంబంలో పుట్టినాటి నుంచే పట్టుపరుపుల మీద పడుకునే అవకాశం ఉంటుంది. 2 5 8 11 కి. 1 4 7 10 ఏంటి అంటే నేడు చేసే ప్రయత్నం. ఈ రోజు మనము ఎంతటి ప్రయత్నము చేస్తున్నామో దేని గురించి, రాబోయే భాగ్యాన్ని గురించి. సో 1 4 7 10 అందుకే సాధనము అంటారు. మనం వాడుకుంటాం, వాటిని వాడుకుని గట్టిగా కష్టపడి పని చేయడానికి ప్రయత్నం చేయడానికి ప్రెజెంట్ అనమాట. 1 4 7 10 ప్రెజెంట్ మీద పనిచేస్తాయి. ఇక్కడ ఇంకో అబ్జర్వేషన్ చెప్పండి. లగ్నం డైరెక్ట్ గా మృగశిరలో ఉంది కదా. అవునండి. ఇది 3 డిగ్రీల్లో ఉంది, మృత్యుభాగంలో వస్తుందా? మృత్యుభాగ అలాంటి తీసుకోకండి. మృత్యుభాగ ఈజ్ ఓన్లీ ఏ స్పెషల్ పాయింట్, దట్స్ ఆల్. మృత్యుభాగ అనేది ఒక స్పెషల్ పాయింట్ మాత్రమే, అంతకు మించి ఉండదు. అంతేగాని మృత్యుభాగలో ఉన్నంత మాత్రాన్ని ఏం చచ్చిపోతాడు మనిషి, అలాంటిది ఏమి ఉండదు ఇప్పుడు. ఓకే.